మనము రోమాపత్రికను ధ్యానం చేసుకుంటూ రోమాపత్రికలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఇది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం జాగ్రత్తగా పయనిస్తే తప్ప, లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము అనే సంగతి మనము గ్రహించుకోవాలి. సరే, రోమాపత్రిక 2 అధ్యాయాలు ముగించుకొని మరి ఈ దినం 3వ అధ్యాయంలోనికి మనం అడుగు పెడతా ఉన్నాం. ఈ అడుగు పెట్టే ముందు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకొని ఆ తర్వాత మనము బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3వ అధ్యాయం నుంచి ఇక అంతా కూడా ఒక కోర్టులో ఎలా జడ్జిమెంట్స్ జరుగుతూ ఉంటుందో, అంటే వాదన ప్రతివాదన ఎలా అయితే ఉంటుందో ఇక 3వ అధ్యాయం ప్రారంభం నుండే మనకు కనబడతాయి. ఏంటంటే యూదులు ప్రశ్న వేయడం, పౌలు జవాబు చెప్పడం. అర్థమవుతుందంటారు. యూదులు ప్రశ్న వేస్తారు, పౌలు జవాబు ఇస్తా ఉంటాడు. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉందంటే, పౌలు ఏమంటాడంటే మీరు చేసే భక్తి అది సరైనటువంటి భక్తి కాదు, ఇదిగో నేను అంటున్నానండి అది మంచి భక్తి, దానివల్ల ప్రయోజనం ఉంది, మీరు చేసే భక్తి వల్ల ప్రయోజనం లేదు. యూదులారా, ఇశ్రాయేలులో ఉన్నటువంటి జనాంగమా, అలాగే క్రైస్తవులారా, మన నాట్లో ఏడైపోవాలి, అలాగే క్రైస్తవులారా, మీరు చేసేది భక్తి ఎలా ఉంది అంటే ఆ కొన్ని విషయాలు మాట్లాడేదానికి 3వ అధ్యాయం కాడి నుంచి ప్రారంభిస్తాడు. ఎలా ప్రారంభిస్తాడయ్యా అంటే, ఇప్పుడు యూదులకి ఆయనకి ప్రశ్న ఏమంటే, పౌలు ఎవరు? యూదుడు. పౌలు యూదుడు, అలాగే క్రైస్తవుడు. అయితే యూదుడు పౌలుకి ఎలా ప్రశ్న వేస్తాడు, పౌలు జవాబు అలాగే ఇస్తాడు. అంటే ఈ పౌలు 2 పోర్షన్లు చేస్తాడు. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పౌలు 2 పోర్షన్లు చేస్తాడు. ఎలా పోర్షన్ చేస్తాడంటే, యూదుడిగా ఆయనకు ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి యూదుడుగా ప్రశ్న వేస్తాడు, క్రైస్తవుడుగా జవాబు చెప్తాడు. అర్థమవుతుందా? ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3వ అధ్యాయం కాడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలి, పెట్టుకుంటా మనం వెళ్ళాలి. అందుకనే మీకు నేను అర్థమయ్యేదానికి ఇలా రాశాను. సరే, ఇప్పుడు ఎందుకు పౌలు యూదుడుగా మాట్లాడుతున్నాడు, క్రైస్తవుడుగా మాట్లాడుతున్నాడు అంటే, క్రైస్తవుడు కూడా మేము పుట్టినప్పటి నుండి క్రైస్తవులమే అని క్రైస్తవులు అనుకుంటున్నారు. యూదులు కూడా దేవుని వాగ్దానాలు, అసలు దేవుని ప్రజలు మేము, మొదటిగా దేవుని ప్రజలు మేము కాబట్టి మాకు మాత్రమే ఘనత అని వాళ్ళుగా అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో పౌలు ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మీరు దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేయలేదు, అలాగే క్రైస్తవులారా మీరు కూడా దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేయలేదని మనకు నేర్పించేందుకు 3వ అధ్యాయము 1 నుండి ఆ యొక్క వచనాలన్నీ కూడా 3 భాగాలు చేసి, అందులో ఒక భాగం మాత్రమే ఇది దేవుని ఉగ్రతకు కారణాలు. 3 భాగాలు, 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాల్లో మొదటిది దేవుని ఉగ్రతకు కారణాలు ఏంటి కారణాలంటే, ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. చదువుదాం. 3వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు 3 భాగాలు చేస్తున్నాను. ఆ 3 భాగాల్లో 1 నుండి 2 వచనాలు మాత్రమే చదవండి. 1 నుండి 2 వచనాలు మాత్రమే చదవండి. ఏంటి వాళ్ళ యొక్క వాదన ఏంటి, ఎందుకు పౌలు వాళ్ళకి ఎలా చెప్పాలనుకుంటున్నాడు
అనే విషయం మనం నేర్చుకున్నాం. చదవండి. అట్లయితే యూదులకు కలిగిన గొప్పతనం ఏమి? సున్నతి వలన ప్రయోజనం ఏమి? అధికమే. మొదటిది దైవోక్తులు యూదుల పరము చేయబడింది. కొందరు అవిశ్వాసము అనేవి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లా కాదు. ఇక్కడ పౌలు యూదుడుగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే, ఇదిగో మొదటిది యూదులు ఏం చేస్తున్నారంటే ఆచారంగా భక్తి చేస్తా ఉన్నారు. ఏంటి వారికి ఇచ్చినటువంటి ఆచారము అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందంటే, యూదుడు చాలా గొప్పవాడు అనుకుంటాడు, క్రైస్తువులు కూడా చాలా గొప్పవారు అనుకుంటారు. కానీ యూదుడికి కలిగిన గొప్పతనం ఏమి? తప్పు చేస్తే యూదుడం లేదు, క్రైస్తవుడం లేదు, అన్యుడం లేదు, అందరికీ సమానంగా శిక్ష వేస్తాడు అనే విషయాలు మాత్రం 2 విషయాలు చెప్పాడు. ఏంటి యూదుడికి కలిగిన గొప్పతనం ఏంటి? వాళ్ళకి కలిగిన గొప్పతనం ఏంటి అంటే కారణము ఇది రహస్యముడు సున్నతి. మేము సున్నతి చేయించుకున్నాం కాబట్టి ఇక మాకు శిక్ష లేదు. మేము సున్నతి చేయించుకున్నాం, మాకు ఇక దేవుడి దగ్గర నుంచి మాకు దీవెనలు వస్తాయి. కానీ మేము ఎన్ని తప్పులు చేసినా కూడా దేవుడు మమ్మల్ని దీవిస్తాడే కానీ మమ్మల్ని శిక్షలోకి తీసుకురాడు అనే ప్రశ్న లేవనెత్తినప్పుడు పౌలు ఏమంటారంటే, లేదు మీరు యూదులైనంత మాత్రాన మీకేమే శిక్ష తప్పించుకోమని పోదు, మీకు కూడా శిక్ష ఉంది. ఎలా శిక్ష ఉంటుంది అంటే, మీరు ఆచారపు భక్తి ఏదో భావాలు కాబట్టి చెయ్యాలి కాబట్టి అలా చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు కూడా శిక్ష ఉంది. ఎక్కడ శిక్ష? మేము అబ్రహాము సంతానం కదా, వాగ్దానాలన్నీ మావే కదా. వాళ్ళ ఆలోచన ఏంటంటే, అబ్రహాము మా తండ్రి, మేము ఆయనకి పిల్లలు, అలాంటప్పుడు అబ్రహామును దీవిస్తానన్నాడు, అబ్రహాము పిల్లలుగా మేము కూడా దీవించబడతాం అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము మాత్రమే గొప్పవారిని. అర్థమవుతున్నాయా? ఈ భాగం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ప్రశ్న జవాబు కాబట్టి ఈ భాగం అంతా కొంచెం కష్టంగా కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మేము అబ్రహాము పిల్లలని, పైగా మాకేముంది గుర్తు? సున్నతి. మీకు సున్నతి లేదు, క్రైస్తవులు సున్నతుగా. ఇప్పుడు పౌలు ఎవరుగా మాట్లాడుతున్నాడు? ఇక్కడ క్రైస్తవుడుగా మాట్లాడుతున్నాడు, ఇక్కడేమో యూదుడుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యూదుడుగా ప్రశ్న వేస్తున్నాడు. ఇంటికి ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే, మాకు సున్నతి ఉంది కదా, మీకు సున్నతి లేదు కదా, మాకు ఒక గుర్తుంది కదా. ఏంటా గుర్తు అంటే, అబ్రహాము మాకు తండ్రి, అబ్రహాముకు సున్నతి చేయబడింది, అలాగే మేము కూడా సున్నతి చేయించుకున్నాం. సున్నతి మేము చేయించుకున్నాం కాబట్టి మేము ఎన్ని తప్పులు చేసినా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు, దేవుడు మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, దేవుడు మాకు వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. ఇది యూదుడిగా ఆయన ఆలోచన. ఇప్పుడు వెంటనే క్రైస్తవుడుగా మనం ఆలోచన చేసి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, లేదు నువ్వు యూదుడు అయినంత మాత్రాన తప్పు చేస్తే దేవుడు అందరినీ శిక్షిస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి శిక్ష గ్యారంటీగా వస్తుందని పౌలు క్రైస్తవుడుగా మాట్లాడుతున్నాడు. ఇది ఇక్కడ వాదన. దానికి మొదటి కారణం ఏంటంట? మొదటి కారణము సున్నతి వల్ల ప్రయోజనం ఏమి? అదే ఇప్పుడు మీరు చదివింది. సున్నతి వల్ల ప్రయోజనం ఏమి? అపోస్తలుల కార్యముల గ్రంథం. సున్నతి వల్ల ప్రయోజనం అంటే మేము గొప్పవారిని అని అనుకుంటున్నారు. ఎలా గొప్పవారో అక్కడ బైబిల్ చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 45 నుండి 47 వచనాలు ఒకసారి చూద్దాం. అమ్మా, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద
చూచి విభ్రాంతి ఉంది. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుచుండగా అందుకు పేతురు మనవలే పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలవారని చెప్పాడు. యేసుక్రీస్తు నామమందు వారికి బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొక్క ఉండమని వారిని వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం జరిగింది అంటే మీకు ఏమైనా అర్థమైంది కదా? నేనేం చెప్పాను? యూదులు గొప్పవారు. ఎలా గొప్పవారు అనే దానికి నేను వచనాన్ని చదివించాను. ఎలా చదివించానంటే చూడండి ఒకసారి, 47వ వచనం చూడండి ఒకసారి. అందుకు పేతురు మనవలే ఆగమిట. మనవలే అంటే అర్థమా? మనలో ఒకడని. పేతురు ఎవరు? యూదుడు. యూదుడు కాబట్టి యూద జనాంగాన్ని కలుపుకుంటున్నాడు ఆయన. మనవలే అంటున్నాడు. మనవలే అంటే అన్ని జనులు కూడా దేవుని విశ్వసించారు. వాళ్ళు కూడా మనలాంటి గొప్పవారే. అర్థమైన ఆ వాదన్ని వాడికి క్లారిఫై చేసేదానికి కొన్ని విషయాలు చూపిస్తున్నాడు. మీరు యూదులు అనుకుంటున్నారు, అబ్రహాము సంతానం అనుకుంటున్నారు, దానివల్ల ప్రయోజనం అయితే లేదు. దాంట్లో నుంచి మనకి ఏమి నేర్పించాలంటే మనం కూడా క్రైస్తవుని చెప్పుకున్నాం, కానీ ఆచారపు భక్తి చేస్తున్నాం. ఏదో ఆదివారం రావాలి, ప్రార్థన చేయాలి, ఆయన చెప్పే వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి. శుక్రవారం రావాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, వెళ్ళిపోవాలి. ఇది మన భక్తి, మనం నేర్చుకోవాల్సినటువంటిది ఇది. కానీ ఈ రెండింటికి తగినంత శిక్ష మాత్రం గ్యారెంటీగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వీళ్ళకి వాదన? ఎందుకు జరుగుతున్న వాదన? ఇప్పుడు మీరు శుక్రవారం వస్తున్నారు, ఆదివారం కూడా వస్తున్నారు, మరి మీ మీద కూడా శిక్ష వస్తుందని చెప్తా ఉన్నాడు ఇక్కడ పౌలు. ఎట్లా వస్తుంది? ఎందుకు రావాలి శిక్ష? ఆలోచన చేస్తున్నా? ఆలోచన చేయాలి. వాక్యాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు క్రైస్తవుడికి ఏమంటే పరలోక రాజ్యం 14 యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు అనుకున్నాం? పరలోక రాజ్యం కోసం అనుకున్నాం. ఇప్పుడు రక్షించబడ్డాం, రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంకేమొచ్చింది మనకి? పరలోక రాజ్యం వచ్చేసింది. పరలోక రాజ్యం వచ్చేస్తే మనకి ఎందుకు సంఘం? గొడవెట్టడం వచ్చు, గొడవెట్టున్నారా? ఏది పడితే అది వినబాకండి, గొడవెట్టడం వచ్చు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నాం, రక్షణ వచ్చేసింది, ఇక పరలోకం వచ్చేసింది. మనకి ఎందుకు బైబిల్ అంటే నేను అంతే కదా, అంతే కదా మా ప్రశ్న. అలాగే వాళ్ళు యూదులు ఏమనుకుంటున్నారంటే, మేము యూదులకి, మేము అబ్రహాము సంతానం, మేము తప్పులు చేసినా దేవుడు మాకు శిక్ష వేయడు. అది నా అర్థం. ఎలా చెప్పాలంటే, నేను అలా చెప్తే మీరు ఎంతని వాళ్ళు చూపించి మిమ్మల్ని చూపిస్తున్నాను. ముందు వాళ్ళు ఉన్నారు, ఎలా ఉన్నారు అంటే వాళ్ళు మేము యూదులు అండి, మాకు సుగతి గుర్తుంది. నాకేం గుర్తుంది? క్రైస్తవుడికి ఏం గుర్తుంది? బాప్తిస్మం గుర్తుంది. వాళ్ళకేమో సుగతి గుర్తుంది. ఆ సుగతి గుర్తు వల్ల వాళ్ళు మాకు శిక్ష రాదు అనుకుంటున్నాం అంటున్నారు. క్రైస్తవులు ఏమనుకుంటున్నారు? మేము బాప్తిస్మం పొందుకున్నాం కాబట్టి మా మీద కూడా రాదు అనుకుంటున్నాను. లేదు లేదు, దేవునికి వ్యతిరేకంగా ఏం చేసినా, ఏం చేయాలి? దేవునికి వ్యతిరేకంగా ఏమి చేయమ్మా? వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అమ్మా? ఆచారం భక్తి. వాళ్ళు ఎప్పుడు విశ్రాంతి దినకి? శుక్రవారం, శనివారం విశ్రాంతి దినకి. చదువుకోలేకపోవడం ఆరాధన వచ్చేది. ఇక మన ఇష్టం. ఇక ఫస్ట్ మళ్ళీ ఆదివారం చర్చి తీసేది, శనివారం రోజు చర్చి తీసేది. ఇలా అవుతా అదే లేదు. మనము రక్షించబడిన తర్వాత, యూదులు అని అనిపించుకున్న తర్వాత, యూదా మతంలో ఉన్నటువంటి ఆచారాల పద్ధతిగానే మనం పాటిస్తా ఉన్నాం. అలా పాటించడం వల్ల దేవుని యొక్క తీర్పు, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత మన మీద కూడా వస్తుంది. ఎప్పుడది చచ్చిపోయి
బాగుంటుంది, ఇంకా బాగుంటుంది చూస్తూనే ఉంటాడు ఆయన. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే మేము సున్నతి పొందాం కాబట్టి మా మీదకి శిక్ష రాకూడదు. ఇది 2వ వచనంలో 1-2 వచనంలో ఉన్నటువంటి వివరణ. అందుకు మేము గొప్పవారిని. ఎలా గొప్పవారు అంటే ఇంకొక మాట చూడండి, అపోస్తలుల కార్యాలు 11:2 అధ్యాయం 2వ వచనం. ఎలా గొప్పవారో చూద్దాం. అక్కడైతే క్లియర్గా ఉంది. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసి. ఇక్కడ ఏం కావాలి మీకు? సున్నతి లేనివాడు పోయి సున్నతి కలిగిన వాడు కూర్చొని. అంటే అక్కడ వ్యత్యాసం ఎవరిగా ఉందా అంటే సున్నతి చేయించుకున్న వారు మాత్రమే మేము గొప్పవారిని. గొప్పవారు అంటే అర్థం ఏంటంటే దేవుని పిల్లలని. అక్కడ గొప్పవారు అనే మాటకి అర్థం ఏంటంటే మేము దేవుని పిల్లలని, దేవునికి స్వకీయులు మేము. అదే కదా మా యోహాను సువార్తలో అంటారు. యేసుక్రీస్తు ప్రభు 11వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము ఏంటంటే స్వకీయులు. స్వకీయులు అంటే అర్థం ఏంటి? యూదులకు వచ్చాడు ఆయన. యూదులకు వస్తే ఆయన్ని నమ్మలేదు, తిరస్కరించేవాడు. అందుకని ఇప్పుడు పేతురు ఏమంటారంటే మనము లేకపోతే సున్నతి లేనివారు అని మాట్లాడుతూ ఉన్నాడు. సున్నతి లేదు కాబట్టి సున్నతి కలిగిన వారు మాత్రమే గొప్పవారివి. అది వాళ్ళ కాన్సెప్ట్. అంటే మేము మాత్రమే దేవుని పిల్లలము కాబట్టి మా మీదకి దేవుని ఉగ్రత రాదు, పరలోక రాజ్యం మాకే, వాగ్దానాలు మాకే. రోమపత్రిక 3:2 చూడమాట. 3:2 చదువుమా. ఏంటంటే మేము ప్రతి విషయంలో కూడా మేము మాత్రమే అధికులు. మీరందరూ అధికులు కాదని అర్థం. అది మొదటి విషయంలో మొదటి భాగంలో ఉన్నటువంటి ఆచారపు భక్తి. అంటే మేము యూదులమే, మాకు సున్నతి ఉంది కాబట్టి మేము ఎంత తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు. ఇది మొదటి విషయంలో మనం నేర్చుకోవాల్సింది. లేకపోతే 2వ విషయం చూద్దాం. 3:4 చదువు. 3:4 పక్కన అవిశ్వాసులైనందు అట్లా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు మీ ముందు భాగంలో ఇక్కడ వచ్చిన చదువునైనా రోమపత్రిక 4వ అధ్యాయం 8 వచ్చిన చదువు. రోమపత్రిక 4వ అధ్యాయం 8 వచ్చిన చదువు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు మాత్రమే ధన్యులు. మీరేమనుకుంటున్నారు? నాకు సున్నతుంది, మేము నిర్దోషం అనుకుంటారు. కాదు. మీ అంతరంగాన్ని చూస్తారు ఆయన. మీ శరీర స్వభావమైనటువంటి ఆలోచన చూడు, మీ అంతరంగాన్ని పరిశీలిస్తారని చెప్పాడు. 2వ మాట గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఆయన వాళ్ళు ఆచారంగా భక్తి ఎలా చేస్తున్నారో చూపిస్తా ఉంటాడు. అనగా సున్నతి పొందిన వారికి పేతురులకు ఏం చెప్పాడా? అన్ని జనులలో సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలని చెప్పి కొలస్సీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 11 వచ్చింది. అపోస్తలుల రాయబడిన ఆయన కొలస్సీయులకు రాసిన పత్రిక 4:11
11 మరియు యేసు కూడా ఎవరంటే సున్నతి పొందిన వారిలో చేరినవారు. అంటే వీడు అన్నిలో ఉండి అని మీకు అర్థమైన ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇది బైబిల్లో దొరకదు మీకు. అన్నిలో ఉండి ఎవరైనా హిందువులు అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళు బాప్తిస్మం ఎలా వచ్చింది? బాప్తిస్మం తీసుకునేటప్పుడు నేను మీకు చెప్పుకుంటాను కానీ చెప్పుకుంటాను ఖచ్చితంగా. బాప్తిస్మం తీసుకునేటప్పుడు ముందు ఏం ఇస్తాం? కౌన్సిలింగ్ ఇస్తాం కదా. కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు చెప్పుకుంటాను నేను ఆ పదాన్ని. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ముందు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకు మాట్లాడుతున్నాము? దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభు దగ్గర బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నాం అని అడిగేటప్పుడు ఈ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు వీడెవరు? యేసు అనే ఆయన అనే ఆయన యూదా మతంలోకి చంపయ్యాడు. ఎక్కడి నుండి చంపయ్యాడు? అన్నిలో నుంచి. అప్పుడు క్రైస్తవ్యం లేదు కదా. అందుకనే కదా చాలా మంది ఇది మతం అంటున్నారంటే అప్పుడు లేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాతనే క్రైస్తవ్యం బయటకు వచ్చింది. అంత ముందంతా ఏముంది? యేసు ప్రభు ఉన్నాడు కానీ క్రైస్తవ్యం లేదు. యూదా మతం ఉంది. ఆ మతంలోకి వెళ్ళారు. కన్ఫ్యూజన్ ఉందా? కన్ఫ్యూజన్ ఉందా? క్రైస్తవులు వేరే, యూదులు వేరే, యూదా మతం వేరే. ఇప్పుడు యూదా మతంలో ఉన్నదాన్ని చెప్తున్నాడు వీడు. ఏం చెప్తున్నాడంటే యూదా మతం కన్నా క్రైస్తవులు గొప్ప అంటున్నాడు. ఎలా గొప్ప అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలన్నీ తీసి చూపిస్తా ఉన్నాడు. దేవుని ఇదిగో ఈ గురించే పాత నిబంధనలు చెప్పింది. దాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోకుండా యేసు ప్రభువుని తృణీకరిస్తా ఉన్నారు. ఆయన్ని మీరు నమ్మడం లేదు. అందుకనే మీరు అవిశ్వాసులు అనే మాట చెప్పేదానికి రాస్తున్నాడు. డైరెక్ట్ గా పోయి యేసు ప్రభు దేవుడు అంటే యూదులు దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట యేసుక్రీస్తు వాడికి విన్నారా? వాళ్ళు ఎవరు విన్నారు? ఆత్మ పొందుతున్న వారి మాటనే విన్నారు. యూదులు నమ్మకం ఈ క్వశ్చన్ వేస్తాం. యూదులు అన్ని క్వశ్చన్ వేస్తున్నారంటే కారణం ఏంటంటే అదే కారణం. అర్థమైనా? అందుకని ఇక్కడ ఏం చెప్తామంటే మీరు ఆయన్ని నమ్మలేదు, మీరు ఆచారంగానే ఉన్నారు అని కొన్ని విషయాలు చూపించి మీరు అవిశ్వాసం అయ్యారు కాబట్టి ఆయన నమ్మలేదు కాబట్టి ఇదిగో మీరు అవిశ్వాసం అవ్వద్దు. ఇదిగో విశ్వాసంగా ఉండేదానికి మీకు కొన్ని మాటలు చెప్తున్నాను చూడండి. వాళ్ళు ఎవరు చెప్తే ఏంటారని చెప్పాను నేను. దీన్ని కొంచెం సమయం పెట్టాను. ఎవరు చెప్తే ఏంటారు? యూదులు పైన పెంచారు. పైన దీన్ని ఆయన యూదులు ఎవరు చెప్తే ఏంటారు? ప్రవక్తలు 2 ముగ్గురు మాటలు మాత్రం వింటారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు దిగొచ్చిన వాళ్ళు నమ్మలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాటలు నమ్మకపోయినా ఒక ముగ్గురుగా చెప్తే అది తప్పైనా కూడా నమ్మేస్తారు. ఎవరు వాళ్ళు? మొదట మోషే, 2 దావీదు. ఎందుకని? దావీదు కుమారుడా మాట్లాడుతున్నాము దాటి బాబాయ్యా దాటి వెళ్ళిపోయారు. అర్థమైనా? 2వది 3వది ప్రవక్తలు. ఈ ముగ్గురుగా చెప్తే ఖచ్చితంగా నమ్ముతారు. అందుకని ఇప్పుడు దావీదు చూపిస్తున్నాడు. ఇదిగో దావీదు చెప్పింది నేను గురించే 51వ కీర్తన చూద్దాం. 51వ కీర్తన ఎందుకు మీరు అవిశ్వాసం అయ్యారు అని దానికి కారణం చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ 51వ కీర్తన 4వ వచనం నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. ఎవరు ఏంటది? యేసు ప్రభు ఎందుకని అర్థం. నీ దృష్టి ఎదుట ఇప్పుడు ఎబ్రీ పత్రికలో ఎవరు రాయబడింది? యూదులకి కదా రాయబడింది. ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఎవరు రాయబడింది? చూద్దాం. 11వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. ఎబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. మీరందరూ ఆ వాగ్దానం
విషయం తెలియాలంటే ప్రతి పుస్తకం మనకు తెలియాలి. మీకు నేను క్లారిటీగా చెప్తా ఉన్నాను, మీకు అర్థమవుతుందో అర్థం కాలేదు. ఏం చెప్తున్నానంటే ఇక యూదులకి కానీ యూదులు మేము గొప్పవారిని అనుకుంటున్నారు కాబట్టి ఎలా గొప్పవారు మీరు? యేసు ప్రభుని నమ్మడం లేదు మీరు. మీకంటే ముందు వచ్చినటువంటి దావీదుని అంటాడు ఆయన్ని. అక్కడే రాస్తుంది ఇదే. మీరందరూ దూరం నుండి చూసి ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం వారు కదా, పునాదులు కలిగిన పట్టణం ఎవరి మీద పెట్టబడింది? యేసుక్రీస్తు ప్రభు పెట్టబడింది. ఆ పట్టణాల గురించి మాట్లాడుతూ ఇదిగో మీరు అనుకున్నట్టు దావీదే ఆరాధిస్తున్నాడు, మీరు ఎందుకు ఆరాధించడం లేదు అని చెప్పి ఇంకొక మాట కూడా చూపించండి. తిమోతికి రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13 వచ్చేది. ఆయన నమ్మదగిన వాడు, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదీ చేయడు. ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆయన కూడా అతనికి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా నీ మాటలను నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు. అంటే వాడు అర్థం ఏంటంటే, అమ్మయ్య మేము తప్పు చేస్తాం, అవును మేము తప్పు చేస్తాం, అయితే దేవుడు అబద్ధికుడా? దేవుడు చెప్పిన వాగ్దానాలు, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలు ఇచ్చాడు కదా. వాళ్ళకి ఏమేమి ఇచ్చాడమ్మా? వాళ్ళకి ఇచ్చాడు కదా, యూదులకి కొన్ని ఆచారాలు ఇచ్చాడు, కర్మకాండలు. అవన్నీ చదువుతారు ఇవి కర్మకాండలు. తర్వాత వచ్చి వాగ్దానాలు, చట్టాలు, ధర్మశాస్త్రాలు ఇచ్చాడు కదా, వాగ్దానాలు, కర్మకాండలు. ఇప్పుడు కర్మకాండలు ఏం చేస్తుంది? మతపడేస్తుంది. అవును కదా? ఎంత సిగ్గుసేపటి ఇది ఇప్పటి నుంచి ప్రారంభమైందమ్మా. 2వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. అంతకుముందు లేదు ఇదంతా. చచ్చిపోయిన మనిషిని ఏం చేయాలి? పూజ చేయాలి, అంతే కదా? దేవుడు మనకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి తీసుకుపోయి పెట్టిలో పెట్టి ఆ పూజ పెట్టి వచ్చేస్తాం. మన భక్తాన్ని లేచి ఏం చేయాలి? పాలు తాగలిగినా చచ్చిపోయినా ఎంత సిగ్గుసేట చూడండి. ఇది క్రైస్తవులు చేసేది. మన దేవుడిలో ఉంటా ఏదో చచ్చిపోయిన పూసిపెట్టి వచ్చాడు. ఇప్పుడు గడిగా వేస్తుంటే ఇంకా ఏం చేస్తారు? నీళ్ళు పెట్టి దీపం పెడతారు. దీపం నుంచి పెట్టకపోతే బయట ప్రధాని ఉంది ఎక్కడున్నా. మరి ఈరోజు మీరు ఏం చేస్తారు? శాపం అదే చెప్తున్నాడు. మరి బాబు మీరు యూదులు అనుకుంటున్నారు, మాకు సుఖం ఉందనుకుంటున్నారు, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు దాంట్లో మాకు ఏం నేర్పించాలంటే మీరు క్రైస్తవులు అనుకుంటున్నారు, మీరు వాళ్ళ ఆచారం బర్తే చేస్తున్నారు. ఏమని సత్యం రోజు దీపం పెట్టాడు కదా చెప్పాడు. దేవుడు ఎక్కడన్నా చెప్పాల. మరి చేసేవాళ్ళు మీరు ఏం చేసినట్టు? దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు. దాని వల్ల వస్తుంది. అందుకని ఆచార భక్తి ఇప్పుడు అర్థమైందనుకున్నా మనకి. ఇక్కడ ఎంత బాగా అర్థమవుతాయి అంతేనమ్మా. ఉన్న చెప్తే ఏమర్థం కాదు. రెండవది ఏం చేస్తాం? నేను బతుకున్నప్పుడు నాకు బిర్యానీ ముగ్గురు మంచి ఆహారం పెడితే 24 రోజులు బతుకుతాను. చచ్చిపోయినప్పుడు ఏం వస్తాను? కొట్టే కోసం పెడతాం. ఎంత దరిద్రం కావాలి. మళ్ళా చూడండి, ఆయన ఏమో వివేచించినట్టు ఈ భూమి మీద ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. జ్ఞాపకాలు కూడిక ఏదో ఏమైనా ఇప్పుడు నేను చచ్చిపోయాను, నాకు జ్ఞాపకార్థం ఈ గడ్డలో ఒక ఆత్మ ఉంది. ఓకేనా? నీవు చచ్చిపోయింది, నీకు జ్ఞాపకార్థం గడ్డలో అవసరమా? ఏం భక్తి చేసిందని అంటే ఎందుకు చూపిస్తున్నాను? నీవే చూపించకుండా నేను ఎందుకు చూపిస్తున్నానంటే అర్థం చేసుకున్నాను ప్రయత్నం చేయి. నువ్వు ఏ పీకవని లోకంలో నీకు జ్ఞాపకార్థం కూడిక ఏమ్మా సమాధికి టైట్ చేయడం వల్ల ఏమ్మా ఈ భక్తి చేయమని దేవుడు చచ్చినట్టు పోయి బయట బాధాల్సిందే ఎప్పుడైనా కానీ.
నిబంధన సభ పెడతానని పెట్టేశాడు. అంతకుముందు అబ్రహాం ఎన్నేళ్ళు బతికాడు? బైబిల్లో ఎక్కువ కాలం బతికిన వ్యక్తి మెతూషెల. ఎన్నేళ్ళు బతికాడు ఆయన? ఎన్నేళ్ళమ్మా తెలీదా? 900 సంవత్సరాలు. 900 సంవత్సరంలో ఎంతకాలం, ఎవరి కాలం, ఎంతకాలం తీసుకోడు? ఆలోచన 900 వచ్చి కదా, 989లో 79 సంవత్సరాలు బతికాడు. ఆ భయం పెట్టుకుంటున్నారు ఎక్కువ కాలం బతికారు. ఆచారం 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 తప్పున ఇదంతా. భక్తి అంటే ఎందుకు యేసుక్రీస్తుగా వచ్చాడంటే, నీ కోసం ఎందుకు ప్రాణం పెట్టాడంటే నీవు ఆయన కోసం బ్రతకాలని. నీవు ఈ భూమి మీద ఉన్నంతసేపు ఆయన కోసం బ్రతకాలనేది ఆయన ఆశ. మనం ఏం చేస్తున్నాం? ఆయన కోసం బ్రతుకుతున్నాం. ఎలా? ఆచరణగా. చర్చికి రావాలి కాబట్టి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేయాలి కాబట్టి చేద్దాం. తర్వాత నాకు దిగలేదు. అలా వద్దనుకుంటే ఇప్పుడు ఉదాహరణకి మేము కష్టమే కదా, నాకేమి అంత అవసరం? ఈ గొంతు పోవడానికి అవసరమేమి? ఈ గొంతు పోయినా కూడా ఆకాశం వేసుకోవాలని చెప్పాను నేను చర్చిలో. మనము ఎలా ఆయన మహిమపరచుకోవాలంటే నీ ఆస్తి ఇచ్చి నువ్వు మహిమపరచుకోలేదు. నువ్వు చర్చి కట్టించి నువ్వు దేవుడికి ఏదో ఆస్తులను రాసిచ్చినా కూడా ఆయనకి మహిమ ఉండదు. మరి ఇచ్చినందుకు ప్రయత్నం ఏమి? నీ బిడ్డలు దీవిస్తాడు ఈ భూమి మీద. ఒకవేళ నీ బిడ్డలు దీవిపోవచ్చు, వాళ్ళ బిడ్డలు దీవిస్తాడు, అంతే. ఆడకాయకి ఆగిపోద్ది. కానీ మన దేహంలో ఆయన ఆరాధించి ఆయన మహిమ ఇచ్చేదిగా మన దేవుడికి మనకి ఎన్ని బహుమతులు. అది దానికోసం ఈ తపన, ఈ తపన, ఈ తాపత్రం. బంధువుడి మీద నేను చెప్పలేను, నా వారికి బంధువుడి మీద అన్నట్టు నువ్వు చెప్పాల్సింది అన్నాడు. ఎప్పుడు ఫోన్ చేశాడు ఆయన? రాత్రి 10 గంటలకు ఫోన్ చేశాడు. ఇక నమ్మకపోతే నేను వాక్యం సిద్ధపడలేక పోయిన వాళ్ళకి చెప్పిన వాక్యం చెప్పినాను. మనం ఆచారం భక్తి చేయొద్దు, దానివల్ల ప్రయోజనం ఉండదు, అవిశ్వాసం కూడా ఉన్నాడు అనే విషయం తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడు నీతిమంతులు కాకపోయినా దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా క్షమించాల్సిందే. ఎందుకని? బాప్టిజం తీసుకున్నాం, మమ్మల్ని క్షమిస్తాడు దేవుడు. ఏ క్షమించడు. చూద్దాం, కొన్ని వచ్చిన చూద్దాం. హెచ్చరా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. హెచ్చరా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం. హెచ్చరా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం. ఏమన్నా తప్పలేదు కదా? హెచ్చరా గ్రంథం ఎక్కడుందమ్మా? యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు ఏమంటా ఆయన నీతిమంతుడు. మీరు నీతిమంతులు, మీరు నీతి తప్పేస్తున్నారు. అబ్రహాం కూడా నీతి తప్పేశాడు. ఎక్కడ తప్పాడు అబ్రహాం? ఇప్పుడు చూపిస్తున్నాడు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? మేము అబ్రహాం సంతానము, అబ్రహాం దేవుని యొక్క ఫ్రెండ్ కాబట్టి ఆయన క్షమించాడు, ముందు కూడా క్షమిస్తాడు అన్నాడు. అబ్రహాం తప్పు చేశాడు. ఎక్కడ చేశాడు అబ్రహాం? చెప్పగలరా? అబ్రహాం తప్పు చేశాడు. ఎక్కడ చేయగలరు? ఎక్కడ చెప్పగలరా? చెప్పలేమ్మా? అమ్మా, భార్య తప్పుగా కదా తప్పించుకోను, తప్పుని చెప్పేది తప్పించుకున్నాడు అక్కడ. ఎందుకంటే ప్రాణభయం ఉంది కాబట్టి. మనకు కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను హాస్పిటల్కి పోవాలంటే పడవు గమని కాటికి పోవాలి. హాస్పిటల్కి దేవుడు ఉన్నాడు. నువ్వు చచ్చినా ఉంటాడు, బతికున్నా ఉంటాడు. నీకు జబ్బు పెట్టినా ఉంటాడు, జబ్బు రాకపోయినా దేవుడు ఉంటాడు. మరి ఈరోజు ఎందుకోస్తానంటే ఏంటంటున్నాడు? హాస్పిటల్కి నేను పోయేది, హాస్పిటల్కి పోతావు బయటికి తొందరగా పోవాలి హాస్పిటల్కి. చెప్పండి, అబ్రహాము తప్పు చేశాడు. ఏ తప్పు చేశాడు? నిబంధన చేసేటప్పుడు తప్పు చేశాడు. 3వ అధ్యాయం 18 వచ్చింది ఉంటుంది. ఆదికాండం 3:18 ఉంటుంది. ఇవన్నీ మీరు చదవడం లేదంటే మీ ఇంటి పనుల్లో, వంట పనుల్లో అయిపోతుంది మన పనంతా. ఖచ్చితంగా గాలి ఉన్నప్పుడు చదవండి. ఇది 2వది. కీర్తన గ్రంథము 48వ కీర్తన. ఆయన నీతిమంతుడు ఎలా అయ్యాడంటే ఆయన ఒక్క తప్పుగా చూపించారు. మీరు ఎన్ని వచనాలు చూపిస్తున్నారు చూడండి. ఎట్లా అంటాడు? ఆయన నీతిమంతుడు అంటున్నాడు. ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు 48:10. దేవా అయిపోయింది, అంత చాలుగా. దేవా నీ నామం ఎంత గొప్పది అయిపోయింది. ఇక్కడ ఇర్మియా చూపిస్తున్నా. ఇర్మియా 23:6
చూడండి, ప్రవక్తిన దావీదు మహారాజు ఎజ్రా ఎవరు? ఎజ్రా ఎవరు? అతని దినములలో ఆ, యూదా రక్షణ నొందును. ఆ, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. ఈ ఇశ్రాయేలు అంటే ఎవరు? యూదా మాత్రము ఏం చేస్తుంది? యూదా చదువు. యూదా యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టును. ఎవరు పెట్టారు నీతి అని పేరు? ఏమ్మా, కీర్తన గ్రంథంలో యెహోవా కనిపించాడా? యెహోవాకు నీతి అని పేరు పెట్టాడా? అక్కడ నేను చెప్పేది ఏం అర్థం కాకుండా కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు తండ్రి అయిన దేవునికి పేరు పెట్టారు ఎవరైనా? పెట్టారు. పాత నిబంధనలో పెట్టారా? కట్టలేదు. కట్టలేదు కదా. ఎక్కడ పెట్టాడు? ఆయన యావే. పాత నిబంధన అంతా యెహోవా దేవుడు లేకపోతే యావే అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాత నిబంధన పుస్తకం నుంచి మాట్లాడుతున్నాము, కొత్త నిబంధన నుంచి మాట్లాడుతున్నాం. మనం పాత నిబంధన కీర్తన పాత నిబంధన కదా. కీర్తనలో ఆయనకి నీతి అని పేరు పెట్టారు. ఎవరికి పేరు పెట్టింది? యేసు ప్రభుత్వం చూపిస్తున్నాడు ఆయన. మీరు ఆయన దగ్గర చూడండి, యోగా మంత్రం నుంచి బయటికి రండి, మీ కళ్ళు చూపించుకోండి అని చెప్తున్నాడు. మీరు ముసుగులో ఉండబోకండి అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. ఇక్కడ నేను అంత వివరించి చెప్పాలంటే మీరు ఖచ్చితంగా బైబిల్ స్టడీకి రావాలి. మీకు అర్థం అవ్వాలి, నా వాక్యం అర్థం అవ్వాలంటే బైబిల్ స్టడీకి రావాల్సింది. లేకపోతే అర్థం కాదు. మీరు ఖచ్చితంగా ఒకరోజు నిర్ణయించుకొని రాత్రి పెట్టుకుంటారు, పొగులు పెట్టుకుంటారు, తీర్చుకొని రండి. చూడండి, మొదటి యోహాను పత్రిక 2:29 లాస్ట్ విషయం చెప్పి నేను పూర్తి చేస్తున్నాను. గొంతుగా రావడం లేదు, కూలిపోతా ఉంది, ఇంకా మాట్లాడే కూలిపోతా ఉంది. చదువైనా మొదటి యోహాను పత్రిక 2:29 ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా నీతిని జరిగించు ప్రతి వాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని అంతే చాలండి. నీతిని అనుసరించు. నీతి అంటే నీతిని అనుసరించడం అంటే దేవుని మాటని అనుసరిస్తూ నచ్చిపోయిన వాడే నీతిమంతుడు. అయిపోయింది. ఇక్కడ నాలుగో వచ్చిన 8 నుంచి 10 వస్తున్నారు. నాలుగో విషయం రోమపత్రిక 3:10 నేను కలుగుటకు కీడు చేయదమని నేను చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము మేము ఎందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షానికి న్యాయమే. అలాగైనందున మేమేమవుతును? మేము వారి కంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రము కాదు. యూదులమేమి గ్రీకు దేశస్థులమేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడునూ లేడు. ఏం చెప్తున్నాడు బాబు? అసలు నీతిమంతుడే లేడు భూమి మీద. ఎవరయ్యా నీతిమంతుడు అంటే ఒక్కడే. ఆ ఒక్కడే యేసు క్రీస్తు. ఆయన ఇంటితో వాడికి లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా ఎక్కడ లేదు. అద్భుతాలు చేసేటప్పుడు మాత్రం చేస్తున్నాడు. రెండోది క్షమించే దేవుడు మాత్రమే అనుకున్నాడు. ఆయన ఉన్నాడు భూమి మీద. క్షమించే దేవుడు భూమి మీద ఉన్నాడా? ఉన్నాడమ్మా? లేడు. ఇప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారు భూమి మీద? పరిశుద్ధాత్మ. ఆయన పనికి ముగ్గురికి 3 పనులు ఉన్నాయి. తండ్రికి ఒక పని ఉంది, కుమారుడికి ఒక పని ఉంది, పరిశుద్ధాత్మకు ఒక పని ఉంది. ఈ ముగ్గురు పనులు ఏంటి? తండ్రి ఏం పని చేస్తాడు? ఏం చేశాడమ్మా? పాత నిబంధనలో తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా చేయకపోతే శిక్ష వస్తుంది, ఇది చేస్తే ఆశీర్వాదం వస్తుంది అని చెప్పాడు. తండ్రి పని అది. రెండో పని కుమారుడి పని ఏంటి? పాపం చేసిన వాళ్ళందరినీ దాన్ని ఎరవడే ఆయన పనిది. క్షమిస్తాడు ఆయన. అర్థమైందా? ఇద్దరు ఇప్పుడు తండ్రి అయిపోయాడు. తండ్రి పని అయిపోయింది, ఆయన సైలెంట్ అయిపోయాడు. కుమారుడు వచ్చాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చాడు? పరిశుద్ధం. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అమ్మా పాపాన్ని ఒప్పులు చేస్తూ సర్వసత్యంలోనికి కనిపించాడు ఆయన. అప్పుడే చెప్తాడు వేసుకున్నప్పుడు నేను అంటున్నాను, నేను వెళ్ళి మీకోసం ఆధారకర్తను పంపిస్తాను. ఆధారకర్త ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి కనిపిస్తాను.
6వ అధ్యాయంలో అక్కడ చెప్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోనండి, బైబిల్ చదవకుండా దేవుడు అర్థం కాదు. నేను ప్రతి రోజు చెప్తాను, ప్రసంగానికి వచ్చినప్పుడు చెప్తాను. నేను ఒక్కొక్క రోజు 8 సంవత్సరాలైంది బైబిల్ అంతా చదివి, అసలు బైబిల్ అంతా చదివాను. కానీ మనలో ఉంది 8 సార్లు చదివేసింది ఆ నెల ఉంటే మీకు శాత కాకపోతే ముందే చూస్తాం. చదవడం ఎట్లా, బైబిల్ ఎలా చదవాలి, నా పేరు చెప్తాను. అలాగే అలా అడగండి. ఓకే, హ్యాపీ